తెలంగాణలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్నాము. మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అడుగుపెట్టబోతున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే స్వాగతం పలకటానికి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అయితే మనం చూస్తున్న ఈ ప్లేస్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఇదే ప్లేస్ మనం స్ట్రైట్గా చూస్తున్నాం కదా. అక్కడి నుంచే ఆయన గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంటే 2 సార్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ 4వసారిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచే పని చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఇదే ప్లేస్ నుంచి 2 రాష్ట్రాలు, అంటే అప్పుడు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును అయితే ఇక్కడి నుంచి నిర్ణయించడం కూడా జరిగింది. ఈరోజు హైటెక్ సిటీ కావచ్చు, లేకుంటే ఇంతమంది ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, మొత్తం ఏదైతే ఉందో మొత్తం 2 రాష్ట్రాల భవిష్యత్తు అయితే ఇక్కడి నుంచి ఆయన చంద్రబాబు నాయుడు నిర్ణయించడం కూడా జరిగింది. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్గా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాలు ప్రతిపక్ష హోదాలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉండటం, తర్వాత కార్యకర్తలు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవటం, అసలు పార్టీని భూస్థాపితం చేద్దాం అనుకున్నారు అప్పుడున్న అధికార పక్షం ఎవరైతే ఉన్నారో. కానీ కార్యకర్తలు అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీది కార్యకర్తలు నిర్మించిన పార్టీ, ఖచ్చితంగా కార్యకర్తలు ఈ పార్టీని నిలబడతారని చెప్పుకోవడం, మళ్ళీ 2024 చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ సగర్వంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా ఆయన్ని స్వాగతం పలకడానికి ఏర్పాటు అయితే చేశారు. నిజంగా ఈ ప్లేస్ గురించి మనతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. నిజంగా ఇదే ప్లేస్ 2 రాష్ట్రాల భవిష్యత్తు ఇక్కడి నుంచి నిర్ణయం జరిగింది, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఇది 1996లో పునాది పడిందండి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 1996లో ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ పునాది వేశారు. ఆనాటి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి దినదిన వైభవమే తప్ప ప్రపంచాన్ని శాసించే స్థాయికి తెలుగుదేశం పార్టీ ఎదగటానికి కారణం ఈ ఎన్టీఆర్ భవనం, అలాగే చంద్రబాబు నాయుడు కృషి, ఆయన దూరదృష్టి, ఆయన విజనరీ ఏదైతే ఉందో అది మాకు శ్రీరామ రక్ష. 40 సంవత్సరాల ప్లేస్కి వెళ్దామమ్మా. ఆ ప్లేస్కి వెళ్తే, ఎందుకంటే ఆ రోజు మనకి ఈ టెక్నాలజీ అంతా లేదు, టెలికాన్ఫరెన్సెస్ మొత్తం ఇక్కడి నుంచి నిర్వహించేవారు, రాష్ట్రం మొత్తం ఇక్కడి నుంచే మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్లేస్ని చూస్తుంటే, అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ కూర్చొని రాష్ట్రం మొత్తం ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్నప్పుడు, అంటే మీరు కూడా ఆ టైంలో ఇక్కడ ఇదే సీట్లో కూర్చొని ఉన్నారు, ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి అనిపిస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అంటే ఒక ఎమోషన్ కార్యకర్తలకి, ఇవన్నీ చూస్తుంది. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రారంభమయ్యే నాటి నుంచినండి తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ దేశాల్లో కూడా ఒక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మొదటి సంక్షేమ పత్రం డ్వాక్రా డిజైన్. వివిధ దేశాల పార్లమెంటులో డ్వాక్రా డిజైన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ప్రభుత్వాలని కదిలించింది. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు విజనరీ. అక్కడి నుంచి ఆయన వెనుదిరగకుండా సంక్షేమ పథకాల్లో అన్న ఎన్టీఆర్ ప్రకటించినటువంటి ₹2 బియ్యమే కానీ, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కానీ, ఆ తర్వాత సంచలనాన్ని సృష్టించినటువంటి మొదటిది డ్వాక్రా డిజైన్. మహిళలు సమాజంలో సమానం, ద్వితీయ స్థాయి కాదు, మహిళ కూడా సిటిజన్ పౌరురాలే అని చెప్పేసి ఆయన ఒక సామాజిక న్యాయం, వాళ్ళకి ఆర్థికంగా, కుటుంబ పరంగా మహిళలకు ఇచ్చినటువంటి గుర్తింపు 33% రిజర్వేషను, అది క్రమేణా ఇవాళ లోకల్ బాడీస్లో 50% రిజర్వేషన్కి. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా సమాజాన్ని, ప్రతి ఇంటిని ఒక ఛాలెంజ్గా, ఒక అవకాశాలను ఇస్తూ వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని, బడుగు బలహీన వర్గాలకి, అణగారిపోయిన వర్గాలకి ఇచ్చినటువంటి పార్టీ గుర్తింపు, గౌరవం కేంద్ర స్థాయిలో, పార్లమెంట్లో, అసెంబ్లీలో అంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. కాబట్టి 45 సంవత్సరాలైనా ఎప్పటికీ సజీవంగా జీవనం సాగిస్తూ. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చినప్పుడల్లా మొత్తం పార్టీ ఆఫీస్ మొత్తం కలయి జరిగి చాలా జాగ్రత్తలు చెప్పి, చాలా నీట్గా ఉండాలి పార్టీ ఆఫీసు, దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ ఇది అని చెప్పి కూడా ఆయన చూడటం జరుగుతుంది. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఎప్పుడు తమ సొంత ఇంటికి వచ్చామని చెప్పి అంతా ఫీలింగ్ తోటి ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. వచ్చిన ప్రతి కార్యకర్త కడుపు నిండా భోజనం చేసేలా అని చెప్పి, పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఎంతమంది కార్యకర్తలు వస్తే అంతమంది కార్యకర్తలు ఇంటి భోజనం పెట్టి మరీ పంపించారని చెప్పి మనం ఒకసారి దీనికి ఈ పార్టీ కార్యాలయంతో ఉన్న అనుబంధం గురించి కావచ్చు,
ఇక్కడ ఏర్పాట్లు చేసిన కార్యక్రమాల గురించి మీరు ఏం చెప్తారు? నాకు ఈ పార్టీ కార్యాలయంతో 30 సంవత్సరాలుగా అనుబంధం ఉందండి. నేను 1996లో వచ్చాను బాబు గారి పిలుపు మేరకు. తర్వాత నేను ఇక్కడికి ఇన్ని సంవత్సరాలుగా పార్టీ కార్యాలయానికి వస్తున్నటువంటి ఇక్కడ కార్యకర్తలు సీనియర్స్ కానీ కొత్త వాళ్ళు కానీ అంతా కూడా మాకొక దేవాలయం. మాకు ఇది ఒక పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయం నుంచి మేము చాలా స్పిరిట్ అన్ని రకాలుగా ఒక మానసికంగా శారీరకంగా ఒక స్పిరిట్ని పొందుతాం. ఒక నైతిక విలువలతో మేము సమాజానికి సేవ చేయడానికి సైనికుల్లాగా పశు సైనికుల్లాగా బయలుదేరుతాం. ఇదే మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వరం. మేము ఈ పార్టీ ఇంకా ఇంకా 100 సంవత్సరాలు ఖచ్చితంగా కొనసాగుతుందండి. 100 సంవత్సరాలు ఖచ్చితంగా కొనసాగుతుందని మీరు అన్నారు. ఇదే పార్టీ ఆఫీస్ని, పార్టీ కార్యకర్తల్ని, పార్టీనే లేకుండా చేద్దామని చెప్పి గతంలో కొన్ని పార్టీలు అయితే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయి, ఎన్నో కేసులు పెట్టాయి, ఎన్నో ఇబ్బందులు గురి చేశాయి. కానీ పార్టీ కార్యకర్తలు ఈరోజు పార్టీ నిలబెట్టారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తీసుకొని వచ్చారు. ఎలా కార్యకర్తల గురించి? ప్రపంచ స్థాయి చరిస్మా ఉన్న అన్నయ్య ఎన్టీఆర్ కూడా ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు, ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఇక చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం, చాణక్యం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్తని ఆయన గుర్తించి పేరు చెప్తారు. సీనియర్స్ అందరు 90% ఆయన పేర్లు చెప్తారండి. ఈ రోజుకి అందరి పేర్లు చెప్తారు. ఇది అసలు ఏ నాయకుడికి సాధ్యం కానటువంటిది. ఇక రెండవది ఇది ఒక యూనివర్సిటీ, ఇది ఒక విద్యాలయం, ఒక పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయం నుంచి మంచి ఎంత వెళ్ళిందో చెడు నాయకులు కూడా అంతే వెళ్ళారు, స్వార్థంతో అనేక రకాలుగా. ఇక్కడ అవకాశాలు ఎవరికి వాళ్ళే నేనే అనేది వచ్చినప్పుడే పార్టీని ఎదిరించి, నాయకుడిని ఎదిరించి సమాజానికి వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు చేసుకున్నారు. ఎన్ని ఎత్తు పల్లాలు వచ్చినా ఇదొక సముద్రం, ఇదొక విశ్వవిద్యాలయం. ఇందులో నుంచి వెళ్ళిన అందరు ముఖ్యమంత్రులు, కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఎవరైనా కానీ వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి ఈ విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళే ప్రముఖులు అయ్యారు. రాజ్యసభ సభ్యులు అయ్యారు, కేంద్ర పార్లమెంట్ని శాసించారు, రాష్ట్ర అసెంబ్లీని శాసించారు. అందరూ ఈ విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళిన వాళ్ళే. ఈరోజు 10 మందిలో ఒక నాయకులుగా అనేక పార్టీల్లో గణనీయంగా పేరు ప్రత్యేకలు తెచ్చుకుంటున్న వాళ్ళు అందరూ ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వెళ్ళిన పిల్లలు, పెద్దవాళ్ళు. అది సో కాబట్టి దీని ఘనత ఇంకా రాబోయే 100 సంవత్సరాలు ఉంటుందే తప్ప తరగదు.